హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధనా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంక ఈ వీడియో విషయానికి వచ్చేస్తే, రాత్రి అయితే తలకు ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేశానండి. ఇంకా నైట్ అంతా పేలు అయితే కొరికేసాయి. నిద్ర సరిగ్గా పట్టనివ్వలేదనమాట. ఇంకా రాత్రి వెళ్ళి దూసుకుంటే బాగోదని చెప్పి ఉదయం లేసి అయితే దూకుంటున్నాను. ఇంకా లేవంగానే వెళ్ళి అయితే అద్దం దగ్గర ఎత్తుకుపోయానండి. ఇదిగోండి ఒక పేలు దూని ఎత్తుక్కొని తీసుకొని ఇంకా పేలన్నీ రెండు సైడ్లు అయితే దూసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ ఇప్పుడే లేచాడు. లేచి ఇంకా నన్ను చూసి ఇంకా లేచిన వెంటనే అద్దానికి అయితే అతికిసుకున్నావా అని తిడుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, మనం ఏదైనా ఒక పని డైలీ చెయ్యం కదా, ఎప్పుడో ఒకసారి చేస్తాము. ఆ ఒక్కసారి చూసినా ఎప్పుడు ఇదే పని అని మాత్రం మాట్లాడతారు. దానికే నాకు కోపం వస్తుందండి. ఇంకెక్కడ ఎందుకన్నానో మీకు అర్థమై ఉంటుంది. నాదైతే హెయిర్ అంతా దూసుకున్నాను. పేలు కూడా వచ్చాయండి చాలానే, చిన్న చిన్న పేలు. ఆ పేలు నాకు రాకపోయి ఉండేది. లాస్ట్ 2 months బిఫోర్ అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళాను మా ఊరు. ఇంకా పేలున్న వాళ్ళ పక్కన పడుకుని పోయాను. ఇంకా పేలన్నీ నాకు పట్టేసేయండి. ఈ దెబ్బతో ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే ఇంకా ఎవరి పక్కన తల పెట్టాలనేది కూడా ఆలోచించుకొని పెట్టుకోవాలండి. ఇంకా ఉదయాన్నే క్లైమేట్ చూడండి ఎలా ఉంది. వర్షం పడుతుంది, చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. నైట్ పులిహోర చేశాను కదా, అదైతే కొంచెం మిగిలిపోయింది. ఇంక ఈ పులిహోర వచ్చి లక్కీకి పెడుతున్నాను. లక్కీ గడికి ఇష్టము. ఇక్కడ టీవీ ఆన్ చేసి ఇంకా పులిహోర తెచ్చి అందులో ఒక స్పూన్ పెట్టి పెడుతుంటే ఇంకా డ్యాన్స్ వేసుకొని తినేస్తున్నాడండి. వీడు పదే పదే ఇంకా ఆ దెబ్బనే చూపిస్తాడండి. అది పూర్తిగా తగ్గిపోయింది, కానీ ఆ మచ్చ అయితే అలా ఉండిపోయింది. ఇంకా దాన్నే చూపిస్తాడు. ఇంక వీడు తినేయడం అయితే అయిపోయింది. ఇంకా నేను కూడా ఉప్మా చేసుకొని తినేసామండి. అయిపోయింది మా టిఫిన్ కూడా. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చి ఆలు కర్రీ చేస్తున్నానండి. ఆలు విత్ మిల్ మేకర్స్ అనమాట. ఇవి కూడా కొద్దిగానే ఉన్నాయి. ఇంకా బిర్యానీ కోసమని కొద్దిగా అయితే ఉంచాను. ఇంకా రేపు సండే కదా, రేపు బిర్యానీ చేసుకోవచ్చు. ఇంక ఈ రోజుకైతే ఆ కొద్దిగా వేసాను అనమాట. ఇంకా టమాటా ఒకటి వేసి ఇంకా ఆలు మిల్ మేకర్ కర్రీ అయితే చేసాను. ఇంక ఈ కర్రీ విషయానికి వచ్చేస్తే, నాకు మిల్ మేకర్లు అంటే చాలా ఇష్టము. ఈ కర్రీలో ఉన్న మిల్ మేకర్లన్నీ నేనే ఏరుకొని తినేస్తానండి. ఇంకా మధ్యాహ్నం లక్కీ గడికి అన్నం తినిపించడానికి నానా తిప్పలు అయితే పడుతున్నాను. ఇంట్లో తినిపిస్తున్నాను, ఇంకా తినలేదు. ఇక్కడ మా బెడ్రూమ్ విండో దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి బయటకు చూస్తే ఇంకా బయట నుంచి కోళ్ళు, నెక్స్ట్ ఏమో ఆవులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా అవి చూసైనా తింటాడని చెప్పి తీసుకొచ్చానండి. వీడైతే ఇవి చూసుకుంటూ 10 నిమిషాలకి 5 నిమిషాలకి ఒక ముద్ద అయితే తింటున్నాడు. ఇంకా చిన్నపిల్లలకి తినిపించడం అంటే ప్రపంచ యుద్ధం చేసినంతేనండి. ఎందుకంటే వీళ్ళకి తినిపించాలంటే చాలా సహనం కావాలి. అసలు తినరు. ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది అన్నం తినిపించినప్పుడు. నేనేం చేస్తానంటే, ఒక్కొక్కసారి వీడికి తినిపించిన తర్వాత తింటాను. ఒక్కొక్కసారి ఆకలికి తట్టుకోలేక నేనే ఫస్ట్ వేసుకొని తినేసి తర్వాత వీడికైతే తినిపిస్తాను. ఇంకెలా తినిపించడంలో ఒక మైనస్ కూడా ఉందండి. మనం ఫస్ట్ తిని తర్వాత వీళ్ళకి తినిపించామనుకోండి, వీళ్ళు వదిలేసిన అన్నం అంతా మళ్ళీ మనం తినాలి. 2 రౌండ్లు మనమే తినవలసి వస్తుంది. అదే ఫస్ట్ మనం తినకుండా వీళ్ళకి పెట్టామనుకోండి, వీళ్ళు వదిలిన దాంట్లో మనం ఇంకా కొంచెం వేసుకొని తినేవచ్చు అనమాట. ఇంకా దానికోసమని ఒక్కొక్కసారి వీడికి తిన్నంత వరకు వెయిట్ చేసి వీడికి పూర్తిగా తినిపించి తర్వాత అయితే నేను తింటుంటాను అనమాట. ఈరోజు ఇంకా ఫైనల్లీ లంచ్ అయితే పెట్టేశానండి, అయిపోయింది. ఇంక ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. వీడికి పాలు మరగబెట్టాను. ఇంక ఈ పాల్లో పైన మేగడ ఉంటుంది కదా, ఈ మేగడ అయితే అసలు నచ్చదు మా వాడికి. ఇంకా అది తగిలిందంటే పాలన్నీ వదిలేస్తాడు. ఇంకా ఆ భయంతో పాలు పైన మేగడంతా తీసేస్తానండి. తీసి ఈ పాలు కూడా వీడి గ్లాస్లో వేసే తాగడు, కొంచెం తాగేసి వదిలేస్తాడు. ఇంక ఈ పాలు డబ్బాలోనే వెయ్యాలి. మా వాడికి 2.5 years వచ్చింది, కానీ ఈ పాలు డబ్బాలు అయితే మా ఇంట్లో పోలేదు, ఇంకా ఉన్నాయి. ఈ పాలు డబ్బాలు వేసి పాలు ఇస్తేనే తాగుతాడు. ఇంకా గ్లాస్లో ఇస్తే తాగడు కాబట్టి ఇంకా పాలు డబ్బాలు అయితే చల్లార్చి వేస్తాను. ఇంకా కప్పు పెట్టిస్తే మా వాడైతే తాగేస్తాడు. ఇంకా అంత నీట్గా మేగడ లేకుండా అయితే తీసాను కదా, అయినా చిన్న చిన్న మేగడ ముక్కలు అయితే వచ్చేసాయి. ఇంకా దాన్ని మళ్ళీ నాకు పాలు ఇస్తే మళ్ళీ ఆ పైప్ అయితే ఇప్పేసి ఇంకా దాని నుంచి అయితే తీసి మళ్ళీ పెట్టేసి అయితే ఇచ్చాను. ఇంకా కొద్ది పాలు ఉంటే అవి కూడా వేసేమన్నాడు, అవి కూడా ఇచ్చేసాను. ఇంకా మొత్తం తాగేసి పాలు డబ్బాలో కొద్దిగా పాలు అయితే వదిలేశాడు. ఇంకా పాలు ఎందుకు వేస్ట్గా పోవడం అని ఇంక టీ అయితే చేస్తున్నాను. ఈ టీలో ఈ పాలతో పాటు ఇంక నేను కూడా కొంచెం పాలు అయితే యాడ్ చేసుకొని మా ఇద్దరికైతే టీ పెట్టానండి. ఇంక ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది.
ఇంక టీలో కొద్దిగా అల్లం వేసానండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది కదా అల్లం టీ. ఇంకా టీ రెడీ అయిపోయింది కదా, ఇద్దరం అయితే టీ వేసుకొని ఇప్పుడు తాగేసాము. ఇంక టీ తాగేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇప్పుడు షాప్కి వెళ్ళిపోతారు. ఇంకా లక్కీ నేనే ఇంట్లో ఉండవలసింది. వీడొచ్చి ఇంకా ఇప్పుడు టీవీ ఆన్ చేసినంత వరకు నాకు చుక్కలు అయితే చూపిస్తాడు. ఇంకా టీవీ ఆన్ చేసి వదిలితే కొద్దిసేపు అయితే టీవీ చూస్తాడు. తర్వాత మా ఇద్దరం అయితే ఏదో ఒక గేమ్ ఆడుకుంటాము. ఇంకా పైకి తీసుకెళ్ళి ఏమైనా ఆడుకుందామని చెప్పిన ఇంక చినుకులు అయితే పడుతున్నాయండి. మరి పెద్దగా కాదు చిన్నగా కాదు, మధ్యలోనైతే పడుతున్నాయి. అందుకే ఇంక డాబా పైకి కూడా ఇంక తీసుకెళ్ళడానికి ఆప్షన్ లేదు కదా, ఇంక ఇంట్లోనే పెట్టి ఏవైనా ఆడుకోవాలి. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. ఈ టైంలో మా హస్బెండ్ ఏమో చపాతీ చేయమన్నారు. ఇంట్లో చపాతీ పిండి లేదంటే ఇంకా షాప్ నుంచి గోధుమ పిండి ప్యాకెట్ అయితే పంపించారండి. ఇదిగోండి, ఇది ఎంత ఉంది చూడండి, 5 kgs ఉంది కదా ఈ ప్యాకెట్, పెద్ద ప్యాకెట్ అనమాట. పైకి లేపడమే కష్టంగా ఉంది ఈ ప్యాకెట్ని. ఇంక నేను ఇప్పుడు ఆశీర్వాద్ 2 kgs ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి అయితే వాడతాను. ఇంకా అవి టేస్ట్ కూడా బాగుంటాయి కదా. ఇంక ఇది ఎలా ఉంటుందో తెలీదు. ఆటా చెక్కి అంటే ఇదేంటో ఇంకా కొత్త ప్యాకెట్, ఇది ఫస్ట్ టైం వాడడం. ఇంకా చేసినాక చపాతీలు ఎలా ఉన్నాయనేది కూడా మీకు చెప్తాను. ఇంకా లక్కీకి వచ్చేసి ముందుగానే కొద్దిగా అన్నం అయితే పెట్టేశానండి. ఇంకా 7 అప్పుడే అన్నం పెట్టేశాను. మధ్యాహ్నం అన్నం అయితే కొద్దిగా ఉండేది. ఇంకా చపాతీ చేస్తానని అసలు నేను ఫస్ట్ నుంచి నాకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇంకా వాడు అన్నం సగం తిని సగం అయితే వదిలేశాడు. ఇంకా అది అలాగే ఉండిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేసి ఎప్పుడైతే ఇలా చపాతీ చేయమని చెప్పారో ఇంకా నాకు డౌట్ వచ్చి ఇంక పంపించినప్పుడు లేట్ ఎలాగో అవుద్దని చెప్పి వీడు ఆకలితో ఉండలేడు కదా అని ఇంకా అన్నం అయితే పెట్టేశాను. ఇంకా అన్నం తినేసాడు కాబట్టి నేను ఇంకెంత లేటుగా చేసుకున్నా పర్లేదనమాట. మా వారు ఎలాగో షాప్ నుంచి వచ్చినప్పటికి 9 కానీ 9:30 కానీ ఒక్కొక్కసారి 10 కూడా అయిపోద్ది. ఇలా లేట్ అయితే అవుతుంది కదా. ఇంక నేను ఎంత లేట్గా చేసుకున్నా పర్లేదు. ఇంకా లేట్గా అయితే ధీమాగా చేసుకుంటున్నానండి చపాతీ పిండి. ఇక్కడైతే ముద్ద అయితే కలిపేశానండి. ముద్ద ఎంత మెత్తగా ఉంటే చపాతీ అంత మెత్తగా వస్తుంది అంటారు కదా, అందుకే కొంచెం ముద్ద అనేది మెత్తగా కలుపుకుంటే బెటర్. అలాగని ఫుల్గా వాటర్లా కలుపుకోకండి, కొంచెం పొడి పొడిగానే ఉండాలి. ఇంకా అలా అయితే కలిపేశాను. తరువాత వచ్చి ఇక్కడ ఆలు కర్రీ మధ్యాహ్నం ఉందని చెప్పాను కదా, ఇంకా మీకు చెప్పాను లేదు, ఇక్కడ ఆలు కర్రీ అయితే మధ్యాహ్నం ఉందండి. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు కర్రీ చేయాలని ఈ కర్రీని అయితే రీమోడలింగ్ చేస్తున్నాను. ఇంకేం లేదండి, రీమోడలింగ్ అంటే ఈ దుంపల్లా ఉండిపోయాయి కదా, ఈ దుంపలన్నీ మెత్తగా అయితే స్మాష్ చేసేస్తున్నాను. స్మాష్ చేసి ఇందులోనే కొంచెం మసాలాలు యాడ్ చేసుకొని అలాగే కొంచెం వాటరు, కారం, ఆయిల్ వేసేసి పొయ్యి మీద కొద్దిసేపు ఉడికించామంటే చాలు, దుంపలు మెత్తగా అయిపోతాయి కదా, ఆటోమేటిక్గా గ్రేవీ కూడా రెడీ అయిపోద్ది. ఇంకా నేను చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం, కాకపోతే నాకు ఈ ఐడియా వచ్చింది ఇంకెందుకు మళ్ళీ చేయడం అని. ఇదిగోండి చేశాను కదా, గ్రేవీ లాగే ఉందండి సేమ్. మనము హోటల్లో వెళ్ళి తిన్నామంటే చపాతీ గ్రేవీ ఏమైనా ముద్దగా ఇస్తారనుకుంటున్నారా, ఇలానే ఉంటుంది, అది కూడా పలచగానే. ఇంక నేను హోటల్ స్టైల్లో అయితే చేసాను. ఇప్పుడు చపాతీ ముద్దల ఉండలు అయితే చుట్టేసానండి. ఇంక ఈ చపాతీ కర్ర కోసం ఇల్లంతా వెతికాను. వీడు ఎప్పుడు ఈ కర్రను తీసుకెళ్ళి ఆడుతాడు. నేను చపాతీ చేసిన ప్రతిసారి ఈ కర్ర కోసమే నా టైం అంతా వేస్ట్ అవుద్దండి. మొత్తానికి వెతికి చపాతీ కర్ర అయితే కనిపెట్టేశాను కదా. ఇప్పుడు వచ్చి చపాతీ ముద్దలను అయితే ఇంకా వేసుకొని పాముకుంటున్నాను. ముద్దలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. ఇంక చేతికి అంటకుండా ఉండడానికి అయితే ఈరోజు కొత్తగా దీనిపైన ఆయిల్ కూడా లైట్గా వేసానండి. ఇంకా పామినప్పుడు పీటకు కూడా అంటేస్తుంది, అందుకని ఆయిల్ వేసి ఇలా పాముతున్నాను అనమాట. కొద్దిగా పిండి వేసుకొని బాగున్నాయి పామడానికి. ఇంక ఫస్ట్ చపాతీ ఏం చేశానంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రతిదీ చూపించాలని ఉంటుంది కదా. ఇంకేమో ఫస్ట్ చపాతీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్గా పెనం మీద వేసానండి. అది ముద్ద అయిపోయింది, ముద్దగా అంటేసింది అనమాట. అందుకే మీకు ఆ చపాతీ చూపించట్లేదు. ఇంకా ఇది సెకండ్ వన్ చపాతీ. ఇంకా అలాంటి ప్రయోగాలు చేయకూడదని డైరెక్ట్గా వేసేసిన తర్వాత అయితే వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంకా నా దగ్గర స్టాండ్ కూడా లేదు కదా పెట్టి చూపించడానికి, ఇంకొక చేయితో అయితే చెయ్యాలి, ఒక చేయితోనైతే వీడియో తీస్తున్నాను. అందుకని ఇలా మీకైతే చూపిస్తున్నాను డైరెక్ట్గా. నిజం చెప్పాలంటే ఈ పిండి ఎప్పుడు వాడలేదు కదా, ఇంకెలా వస్తాయి చపాతీలు అయితే అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చాయండి చపాతీలు, స్పాంజ్ లాగా ఉన్నాయి. వేడి వేడి చపాతీలు. ఇదిగోండి ఇంకా సగం చేస్తున్నాను, ఇంకా సగం అయితే అయిపోయింది. అవి అయితే మీకు చూపిస్తున్నా. ఇదిగోండి చాలా మెత్తగా స్పాంజ్ లాగా అయితే వచ్చాయండి చపాతీలు. నాకు ఈ పిండి కూడా బాగా నచ్చింది. ఇంకా ప్రైస్ కూడా తక్కువగానే ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఈ పిండితో. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.